ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కోటి సంతకాల పేరుతో వైసీపీ నేతలు నానా రచ్చ చేస్తున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సెటైర్లు వేశారు. వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. గవర్నర్ను కలిసే బదులు రాబోయే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని వైసీపీ నేతలకు సలహా ఇచ్చారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకే ఎమ్మెల్యేలుగా ప్రజలు ఓట్లేసి గెలిపించారని గుర్తు చేశారు. ప్రజలు ఎంతో చిత్తశుద్ధితో ఉన్నారని, రాబోయే స్థానిక ఎన్నికల్లో వైసీపీకి పరాభవం తప్పదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని ద్వారానే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు నడుస్తూ ఉన్నాయి. ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ద్వారానే ఈ హాస్పిటల్ కాలేజీ కూడా నడుస్తాయని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా నేను ముందే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి ఆకట్టు మేమెక్కడ రాష్ట్రానికి సంబంధించిన పేద భూములు అమ్ముకోలేదు. ఎక్కడ గవర్నమెంట్ భూములను రూపాయికో 2 రూపాయలకో వాళ్ళ అనుగుణమైన సంస్థలకు కేటాయించలేదు. రాష్ట్రంలో ఉన్న మైన్స్ కేటాయించడం లేదు. ఎక్కడ ఏ విధమైన 1 రూపాయికి సంబంధించిన భూమి గాని ప్రజా సొత్తు ఈ ప్రభుత్వం ఎక్కడా వేస్ట్ చేయలేదు. మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. ఏదైతే మీరు 33 సంవత్సరాలు అని చెప్పామో ఆ 33 సంవత్సరాలకు కూడా ఏదైతే ఈ రోజు మెడికల్ కాలేజీలు కడుతున్న సంస్థలు ఉన్నాయో, మీరు అంటున్న ప్రైవేట్ సంస్థలు, వాళ్ళు కూడా లీజు చెల్లిస్తారు. ఆ భూమికి కూడా లీజు చెల్లించే విధంగా మేము మా యొక్క జీవోలో స్పష్టంగా మీకు తెలియజేయడం జరిగిందని తెలియజేసుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బాగా గమనిస్తున్నారు. ఈ 18 నెలల్లో అయిన దానికి అవనదానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ గాని, జగన్మోహన్ రెడ్డి గాని, ఆయన అనుయాయులు, ఎక్స్ఎమ్మెల్యేలు, అలాగే వాళ్ళ పార్టీ క్యాడర్ కూడా ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అదే వైజాగ్ లో ఈ 18 నెలల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అది ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికే దక్కింది. ఎందుకంటే ఎన్నో అత్యున్నతమైన కంపెనీలు కేవలం బెంగళూరే కాదు, హైదరాబాదే కాదు, పూణే కాదు, బాంబే కాదు, విశాఖపట్నం కూడా ఈ భారతదేశంలో మంచి నగరం అని దాన్ని గ్రహించారు. హెల్త్ యూనివర్సిటీ ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.